టీడీపీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో సీఎంను కలుసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సుధారాణి టీఆర్ఎస్లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో భేటీ అయినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? ఎంపీ అయి ఉండి మీరు ముఖ్యమంత్రిని కలుసుకోవడంలో ఆంతర్యం ఏంటి? తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి వరంగల్ సిటీని ఏదైతే ఉందో స్మార్ట్ సిటీగా ప్రకటించడంలో వారి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇంకా మీరు చూస్తున్నారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వారి వారి రాష్ట్రాల అభివృద్ధి కోసం వారు చేస్తున్నారు. మొన్న కూడా ఏదైతే ఆహ్వానిస్తే వెళ్ళడం జరిగింది. ఇక నిన్న జరిగిన బీహార్ ఎన్నికలు చూస్తున్నారు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని, వాటర్ సప్లై గురించి దీని గురించి మాట్లాడిందంటే తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి దిశలో వెళ్తుందో వారే ఆదర్శంగా పక్క రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. అలాంటి సమయంలో ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలక పాత్ర పోషించి నేను ఆమరణ నిరాహార దీక్ష జైలుకు వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. నా వంతు పాత్ర నేను పోషించడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధిలో ఒక ఆడబిడ్డగా, తెలంగాణ బిడ్డగా నా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజెప్పడానికి వెళ్ళడం. మేడం, మీరు మొదటి నుంచి టీడీపీలో చాలా ఏళ్ల నుంచి పనిచేసి వస్తున్నారు. కానీ టీడీపీలో మీకు అన్యాయం జరిగింది. అనేక సార్లు జిల్లా నేతలు మీకు వెన్నుపోటు పడిచారు. అదే మీ అసంతృప్తి కారణం? టీడీపీలో నాకు ఎన్నడూ అన్యాయం జరగలేదు, ఎన్నడూ ఎవరు వెన్నుపోటు పడలేదు. బాబు గారి మీద ఎన్నడూ పూర్తి స్థాయిలో నాకు ఆయన మీద గౌరవం ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మీకు సరైనటువంటి ప్రాధాన్యం దక్కట్లేదు. మీరు పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా. పదవులు ఎన్నడూ నాకు శాశ్వతం కాదు. పార్టీల గురించి, పదవుల గురించి ఎన్నడూ నేను పాకాడలేదు. కింది స్థాయి జనంలో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ మీద ఫైట్ చేసినాను. అభివృద్ధి కోసమే ఎన్నడైనా నేను పాటుపడినాను. ఈ రోజు కూడా అదే విధానంలో. వరంగల్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మరి మీరు ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది? మీరు రాబోయేది మీరే చూస్తారు కదా. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మీరు చూస్తారు కదా. ఇప్పుడు బ్రాహ్మణ్కి తెలియకుండా వేరే అయితే పెళ్ళి అయితే కాదు కదా. రైట్ మేడం. సో టీఆర్ఎస్ లో చేరడానికి గుండు సుధారాణి నిర్ణయించుకున్నారు. ఆమె రేపు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాటర్ గ్రిడ్ లాంటివన్నీ కూడా చూసి తాను ఆకర్షితురాలయ్యారని ఆమె చెప్తున్నారు. టీఆర్ఎస్ లో ఆమె రేపు చేరబోతున్నట్టు స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. కెమెరామెన్ ప్రశాంత్, వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.